हरिः ओम्। ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। సద్గురు శ్రీ 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 గీతాచార్య స్వాముల వారి బోధామృతం శిష్యుడు పొనుగుమాటి రాములు విరచితం కర్మనిధి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ప్రతి మానవుడు కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ లేనిదే లోకం లేదు. చిన్న కర్మ పెద్ద కర్మను, పెద్ద కర్మ ఇంకా పెద్ద కర్మను సృష్టిస్తుంది. ఇలా అందరూ కర్మలో మునిగిపోయారు. కర్మ మనల్ని విడిచిపెట్టదు. కర్మ మనం ఎంత చేసినా పెరుగుతూనే ఉంటుంది. కర్మని నశింపచేయవలెనన్నచో కర్మ చేతనే కర్మను నశింపజేయవలెను. కర్మను చేస్తూ కర్మఫలాన్ని వదిలిపెడితే కర్మ మనల్ని ఏమీ చేయదు. అందువలన కర్మ చేయుచూనే ఉండవలేను. కానీ కర్మఫలమును మాత్రం మనం ఆశించకుండా చేయవలేను. అది ఎలా అనినచో భగవన్నామం మీద మనస్సు ఉంచవలేను. శరీరమును కర్మకు వదిలిపెట్టవలేను. అనగా చిత్తము దేవుడి యందు, దేహము సంసారం యందు ఉంచవలేను. అనగా నేను చేయటలేదు, నాలో ఒకడు ఉండి చేపిస్తున్నాడు అన్న భావన స్థిరం కావలేను. మన శరీరంలో ఆత్మ లేనిచో శరీరము దేనికి పనికిరాదు. దీనిని కాటికి పంపిస్తారు. ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయం. మన హృదయంలో ఆత్మ ఉన్నదన్న సంగతి మాత్రం ఎవరికీ జ్ఞాపకం ఉండటం లేదు. ఇదే పెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానమును తెలుసుకున్న మానవుడు మాధవుడవుతున్నాడు. అయితే కర్మను మనం వదిలివేస్తే సరిపోతుంది కదా. కర్మ చేయటం, కర్మబంధంలో తగులు కొనటం లేకుండా పోతుంది కదా అనినచో మనం కర్మను వదిలినా కర్మ మాత్రం మనల్ని ఏ విధముగానైనా కర్మ ప్రవృత్తులను చేయిస్తుంది. అది మనకు తెలియకుండానే చేయిస్తుంది. ఎలా చేయిస్తుంది అంటే మనం నిద్రలేచిన తరువాత కాలకృత్యములకు అదే నడిపిస్తుంది. కాలకృత్యములు అవసరం లేనప్పుడు ఆ పని మనం చేయం. అవి కదిలినప్పుడు మనం ఆగటానికి వీలు లేదు. ఆకలైనప్పుడు ఒక పూట ఆగలేం. దప్పికైనప్పుడు అరగంట ఆగలేం. మరి వీటికి పరిగెత్తిస్తుంది. వయసు పెళ్లి చేసుకోవాలని తొందర చేస్తుంది. తదుపరి సంతానం కోసం తాపత్రయపడతాం. సంతానం కలిగితే వారిని పెంచుటలో తాపత్రయపడతాం. తదుపరి విద్యాబుద్ధులు నేర్పుతాం. ఆ పైన వివాహం చేస్తాము. తదుపరి రాత్రింబవళ్ళు సంసారం పెంచుకోవాలని ఎంతో ఆసక్తితో పరిగెత్తుతుంటాం. ఆఖరికి ముసలివాళ్లమై కళ్ళు కనపడక, చెవులు వినపడక, రెండు కాళ్లతో నడవలేక మూడవ కాలులాగా కర్ర చేతికొస్తుంది. కొన్ని నాళ్లకు మరణించుచున్నాం. మనం పుట్టినది మొదలు మరణించే వరకు మనం చేస్తున్నది ఈ పనులే కదా. వీటిలో పుణ్యము పురుషార్థము ఏమైనా ఉన్నవా ఆలోచించండి, తెలుస్తుంది. అయితే మనం పుట్టినాము, పెరిగినాము, వివాహం చేసుకొని సంతానము కని సంసారం పెంచుకొని దానిని సాధించుకుంటూ కొన్నాళ్లకు మరణించుచున్నాం. అయితే పుట్టి పెరుగుతూ సంసారం సాధించుకుంటూ కొన్ని సంవత్సరములకు మరణించటం ఇదే జరుగుతుంది. పుట్టి చచ్చుటికేనా మన జీవితం? ఇంకేమైనా పరమావధి ఉందా అని ఆలోచించువారు లేరు. మన దేహంలో ఆత్మదేవుడు నఖసిక పర్యంతరము నిండి నివిడీకృతంపై ఉన్నాడన్న జ్ఞాపకం లేకుండా చేసినది ఈ మాయా అజ్ఞానం. ఈ మాయా అజ్ఞానం ఎక్కడి నుండి వచ్చినది అని వెతికి తెలుసుకోవటం చాలా కష్టం. కావున దీనిని వెతకనవసరం లేదు. గృహస్థుడు భగవద్భక్తుడై ఉండవలేను. భగవద్భక్తి, భగవద్జ్ఞానము అతని పరమావధి అయి ఉండవలేను. సదా కర్మనిరతుడై ఉండవలేను. తన విద్యుక్త ధర్మమును నిర్వహించుచు కర్మ ఫలములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయుచుండవలేను. కర్మ చేయుచు కర్మ ఫలమును ఆశింపకుండుట అనగా ఒకరికి సాయం అనొచ్చిన ఎడల అతడు నాకు సాయం చేయవలేను అని తలంపు లేకుండుట. ఏదైనా సత్కారం అనొచ్చి దానివల్ల నాకు పేరు ప్రఖ్యాతులు కలుగునో కలగవో అను విషయమే తలపెట్టుకుండుట.
లోకంలో నిజముగా ఇది కష్టసాధ్యం. ఈ దేహంలో తెలియరాని అతీతమైన శక్తి ఏదో ఒకటి ఉన్నదని, అదే ఈ శరీరాన్ని నడిపించుచున్నదని ప్రతి మానవుడు జ్ఞాపకం ఉంచుకోగలిగను. ఇలా జ్ఞాపకం ఉంచుకొని తన శరీరముతో చేయు ప్రతి కర్మ తన దేహంలో ఉన్న ఆత్మదేవుడు చేయించుచున్నాడని నమ్మి ఆత్మనే కర్తగా నుంచి కర్మలు చేయించు పోవలేను. మనం ఏ పని చేసినా నేను చేయుచున్నానన్న ధీమాతో పోవుచున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. నీ స్వంతంగా నీవేమి చేయుచున్నావో చూడుము. నీ హృదయంలో ఆత్మదేవుడు లేకుండా కళ్ళతో చూడగలవా? చెవులతో వినగలవా? నోటితో మాట్లాడుతూ తినగలవా? చేతులతో పని చేయగలవా? కాళ్లతో నడవగలవా? మనసుతో ఆలోచించగలవా? నీవు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలవా? నీ స్వంతంగా మలమూత్ర విసర్జన చేసుకోగలవా? వాటిని నీవు విసర్జించకుండా ఆపుకోగలవా? కడుపులో ఆకలి లేదనుకో ఆకలి కలిగించుకొని తినగలవా? దాహం వేసినచో మంచినీళ్లు త్రాగకుండా ఉండగలవా? దాహం వేయలేదనుకో దాహం కలిగించుకోగలవా? నిద్రపోయినావనుకో నీ అంతటా నీవు నిద్ర మేల్కొనగలవా? నిద్ర పట్టలేదనుకో నిద్ర పట్టించుకొనగలవా? తుమ్ము రాకుండా తుమ్మగలవా? ఆవలింత రాకుండా ఆవలించగలవా? వాటిలో ఏది నీ స్వంతంగా చేసుకోగలవో చెప్పుము. నీ శరీరంలో పంచేంద్రియములు ఉన్నవి. వాటినన్నింటినీ ఏ ఇంద్రియము చేసే పనిని ఆ ఇంద్రియము చేత చేయిస్తుంది. అది ఎవరు? నీవేనా? కాదు, ఆత్మ అని తెలుసుకో. అవి నీకు తెలియకుండానే నీ ఇంద్రియాదులన్నింటినీ దేని చేత ఏ పని చేయించవలేనో దాని చేత ఆ పని చేయిస్తుంది. ఏమిటది? ఆత్మ అని గుర్తుంచుకో. నీవు బాగుపడదవు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పుము. నీ శరీరంలో ఉండి సర్వవిధముల సర్వకర్మలు చేయిస్తున్నది, సర్వకర్మలు చేయుటకు శక్తినిస్తున్నది ఆత్మేనని నీకు జ్ఞాపకముందా? చెప్పుము. ఆత్మ చేపిస్తుంది అనే జ్ఞాపకం మాత్రము లేదు, కానీ మిగతా ఏదైనా జ్ఞాపకం ఉంటది. చిన్నప్పుడు తన తోటి పిల్లలతో ఆడుకున్నది జ్ఞాపకం ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం జరిగినది జ్ఞాపకం ఉంటుంది. హిందువులు సనాతన ధర్మమును అనుసరించి ప్రతి వ్యక్తి జీవితం ప్రత్యేక ధర్మములచే నిబద్ధమై ఉన్నది. చిన్నతనము నుండి అనగా బ్రహ్మచర్యాశ్రమము నుండి మానవుడు జీవితం ఆరంభించును, పిమ్మట గృహస్థుడగును. వృద్ధ దశలో సంసారము నుండి తొలగి తుదకు సర్వసంగ పరిత్యాగి అయి సన్యాసం అవలంబించును. ఇందు ప్రతి ఆశ్రమములకు ప్రత్యేక ధర్మములు విధింపబడి ఉన్నవి. సన్యాసి బ్రహ్మచారి జీవితం ఎంత గొప్పదో గృహస్థుని జీవితము అంత గొప్పదియే అవుతుంది. ఎందువలన ననినచో సంసారి తాను తిని కొన్ని జీవులకు అన్నదాత అవుచున్నాడు. అందువలనే రైతు లేని రాజ్యమే లేదన్నారు. సింహాసనమున కూర్చుండిన చక్రవర్తి ఎంత ఘనుడో చూడండి. రాజ్యములో దుష్టుల బారి నుండి పడకుండా రక్షించును, ప్రజలందరినీ సుఖముగా పాలించును. సింహాసనము నుండి చక్రవర్తిని తొలగించి ఊరిలో భిక్షమెత్తుకొని తింటూ ఉన్న వారిని చక్రవర్తిని చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టినా అతడు ఎట్లు పాలించును? వీడు రాజ్యమును పాలించలేడు. అలాగే సంసారమున ఉన్న గృహస్థుని కంటే సంసారమును త్యజించిన వాడు గొనుడనుట నిష్ప్రయోజనం. కాని సంసారమున మెలుగుచు గృహస్థుడు భగవద్భక్తుడై ఉండుట ఎంతో శ్రేయస్కరం. భగవద్జ్ఞానమే అతని పరమావధిగా ఉండవలేను. అతడు సదా సత్కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మములను నిర్వహించుచు కర్మఫలములను మాత్రము ఈశ్వరార్పణము మొనర్చుచుండిన ఎడల అతడే అన్ని ఆశ్రముల వాని కంటే అధిక ఫలమును తేలికగా పొందుచున్నాడు. సత్కర్మమే దేవుడు అన్నారు మహాత్ములు. అందువలన కర్మదేవుడు సత్కర్మను ఆచరిస్తూ నిష్కామకర్ణి అయి భగవంతుణ్ణి తన ఇష్టదైవంగా భావించి నిరంతరం ఆరాధించినట్లయితే గృహస్థుడు వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము కంటేనూ అధికుడు అని యోగ వాసిష్టము చెబుతుంది. రాజయోగములో నుండి రాజ్యమును పరిపాలిస్తూ జనక చక్రవర్తి మహారాజయోగి అయినాడు. కావున సకల జనులు గృహస్థాశ్రమం నందుండే అసంగులై వర్తించవలేను. కార్యములు జరగనిమ్ము, ఇంద్రియములను వాటి వ్యాపారములను చేయనిమ్ము, సర్వదా కర్మలను ఆచరించుము, కాని మనస్సుకి ఆధీనుడవు కాకుము.
జీతగాని వలె, ఒక ప్రభుత్వ ఉద్యోగుని వలె, విదేశీయుని వలె ఈ లోకమున సకల కార్యములు చేయము. నిరంతరం కర్మబద్ధుడు అగుము. కర్మకాల బద్ధుడివి కాకూడదు. ఈ ప్రపంచము, ఈ సంసారము నిజముగా మన నివాసము కాదు. ఇది మన జీవిత యాత్రలో మనం దాటవలసిన యాత్రా స్థలం. ఇది ఒక యాత్ర అని గుర్తించుకొనవలెను. ఈ కంటికి కనపడు సమస్త ప్రకృతియు ఆత్మాత్మను ఉద్దేశింపబడి ఉన్నదని గుర్తించుకును. పురుషుడు లేక ఆత్మ యొక్క అనుభవం కొరకు మాత్రమే ఈ ప్రకృతి ఏర్పడి ఉన్నది. ప్రకృతి యొక్క ఉనికి ఇంతకంటే మరి ఒక కార్యము లేదు, మరి ఒక ఉద్దేశ్యము లేదు. దీనిని బాగా ఆలోచించి చూడుము. ఈ జగత్తు ఎవరికి కావలేను? ఈ జగత్తుతో పని ఏమున్నది? ఈ జగత్తులో జీవాత్మకు కావలసినది ఏమున్నది? జగత్తు పంచభూతములతో నిండుకొని ఉన్నది. ఆ పంచభూతములు జీవాత్మకున్న శరీరములోనే ఉన్నవి. అందువలన జీవాత్మ జగత్తులో పొందవలసినది ఏమున్నది? మానవుడు ఈ విధముగా ఆలోచించుకోగలిగిను. అయితే లోకములో జనులందరూ ఇలా ఆలోచిస్తున్నారా? లేదు. జగత్తును, సంసారమును, తన శరీరమును పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తున్నారు. ఈ పనికి మారిన శరీర సంసార జగత్తును ఆరాధిస్తున్నారంటే ఇది ఎంత శోచనీయమో, ఎంత ఆశ్చర్యమోనని మహాత్ములు, దిగంబరులు, జడధారులు, బ్రహ్మవేత్తలు, జీవన్ముక్తులు, మహనీయులందరూ ప్రకృతి మాత మాయకు జోహారులర్పించుచున్నారు. ఆహా, ఈ ప్రకృతి మాత ఎంత పెద్దదో, ఎంత దొడ్డదో, ఎంత మాయదో! ఈ ప్రకృతి అను మాయామాతను లోకములో ఎవ్వరూ జయించలేకుండా ఉన్నారు. అనేక కోట్ల మంది జనులలో ఎవరో ఒకరు మాత్రమే ఈ మాయను జయించి దానిని వెక్కిరిస్తున్నారు. ఎలా అనినా ఇట్ట కుండాలెన్నోనే పగలేసుండానే రండ, ఇది కట్టాకడసారి కుండ, నీ చేత కాదే గుడ్డి ముండా అని వెక్కిరిస్తున్నారు. కావున మనం ఈ తత్వమును గ్రహించినచో ప్రకృతితో ఎన్నడూ సంబంధము పెట్టుకోం. అయితే జ్ఞాన లాభమునకు ప్రకృతిని మనం ఒక గ్రంథ పారాయణములాగా ఆచరించవలేను. దాని ఉన్నా మనకు జ్ఞానం కలిగిన వెంటనే దానిని విసర్జించవలేను. అయితే ఇప్పుడు మానవులు ఏమి చేయుచున్నారో చూడుము. మానవులు ప్రకృతితో తాదాప్యము నొందుచు ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ కొరకు పురుషుడు ఏర్పడి ఉన్నాడనియు తలంచుచున్నాడు. ప్రకృతి స్వరూపుడు అయిన పురుషుని కొరకే స్త్రీ అనియు స్త్రీలు తలంచుచున్నారు. తినుట కొరకే శరీరమని, శరీరము కొరకే తినటమని తనవని నిలుపుకొనుచున్నారు. సదా ప్రకృతియే మనమని భ్రమించుచు ప్రకృతికి మోహితులగుచున్నారు. ఇట్టి మోహము జనించినంతనే మనస్సున ప్రబల సంస్కారము ఏర్పడుచున్నది. అయ్యది మనలను ప్రకృతి మాయకు బద్దులను చేస్తున్నది. అంతటా అస్వతంత్రులమై ప్రకృతి మాయకు బానిసలమై క్రియలనర్చుచున్నాము. ప్రకృతి మోసం చేత బానిసల వలె ఉండవలదు. నీవొక ప్రభువు వలె, యజమాని వలె కార్యములు ననర్పము. నిరంతరము కర్మ చేయుచూనే ఉండుము, కాని బానిస వలె కర్మ చేయకము. ప్రతి వ్యక్తియు కర్మ నెట్లు చేయుచున్నాడో చూడుము. ఎవరికి ప్రశాంతత లేదు. 199 మంది బానిసల వలె కర్మ చేయుచూనే ఉన్నారు. వారు ఈ కర్మలన్నిటినీ విరామం లేకుండా స్వార్థపరంగా చేయుచున్నారు. అందులకు తీరని దుఃఖమే ఫలం. కావున స్వార్థరహితుడవై, బంధరహితుడవై కర్మ ఫలం ఆశించకుండా కర్మ చేయుము. ప్రేమయనే శబ్దము యొక్క తాత్పర్యమును గ్రహించుట, దానిని అనుభవించుట, దానిని తెలుసుకొనవలెను. స్వార్థపరంగా కర్మ చేయు వారికి ఎన్నిటికీ దాని మార్గమే దొరకదు. స్వాతంత్రం ఉన్నదే కాని ప్రేమ ఉప్పతిల్లుతున్నది. కాని స్వార్థపరునికి ఎన్నటికీ నిజమైన ప్రేమ ఉండచాలదు. బ్రహ్మము ద్వైత ప్రపంచమున గోచరించుచున్నది. అజ్ఞానమే ప్రాపంచక జ్ఞానముగా పరిణమించుచున్నది. బ్రహ్మము ద్వైత రూపములో కనిపించుచున్నను అది ఆనందమయముగా ఉంటున్నది. ఆ ఆనందమే నిజమైన ప్రేమకు మూలాధారం. నిజమైన ప్రేమ ఎవరికి ఎన్నటికీ బాధ కలిగించజాలదు. ఒకడు ఒక స్త్రీని ప్రేమించుననుకొనుము. ఆమె తనకు దాసురాలై ఉండవలయుననియు ఆమె జీవితము తన ఆధీనమై ఉండవలయుననియు అతడు కోరును. ఆమె ప్రతి చలనమును గురించి అనుమానించుచుండును.
తలదువ్వుకొని పూలు పెట్టుకొని కొత్త చీర కట్టుకొని బందిలోనికి పోనివ్వడు. వెయ్యేలా తన ఆజ్ఞానుసారము ఆమె ఉండవలేనని తలంచుచుండును. ఇది కుంచిత బుద్ధి. ఇది నిజమైన ప్రేమ కాదు. కామదాసుడు నిజమైన ప్రేమను కప్పిపుచ్చి ఉండును. దీని గుండా మోహము జనించి దీనివల్ల బాధ కలుగుచున్నది. ఆమె కోరిక ప్రకారం వర్తింపని ఎడల అతడు ఇంకా ఎక్కువగా అనుమానించుచు బాధపడును. ఇది నిజమైన ఆత్మ ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎన్నడూ బాధాకరము కాదు. ఆనందమే ప్రేమకు ప్రతిఫలం. అయితే అసూయ, స్వార్థపూరితమైన భావము కలగకుండా నీవు నీ భర్తను కాని లేక భార్యను కాని బిడ్డలను, ప్రపంచమును, విశ్వ ప్రపంచమును ప్రేమించగలిగిన నాడు నీవు అసంగుడ అగుదువు. స్వార్థం లేకుండా, అసూయ లేకుండా ఏ కర్మ చేసినా భార్యా బిడ్డలను, సంసారమును, ప్రపంచమును ప్రేమించినా అది స్వార్థరహితమైనందున భగవంతుణ్ణి పొందు జ్ఞానం అవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇట్లనియే, అర్జున, నేనెన్నడైనను క్షణము కర్మ చేయక ఉండినచో ప్రపంచమంతయు నశించును. కర్మ చేయుట వలన నేను పొందదగిన లాభము ఇసుమంతయు లేదు. నేనెందుకు కర్మ ననుపవలయును? జగమును స్వార్థరహితముగా ప్రేమించుట వల్ల కర్మ చేయుచున్నాను. భగవంతుడు విశ్వమును స్వార్థరహితముగా ప్రేమించుట చేత అసంగుడైనాడు. అటువంటి స్వార్థరహితమైన మల్లను కూడా అసంగులని చేయును. ఎచట సంఘ సహితమున్నను ప్రాపంచక విషయముల ఎడ మమకారమున్నను అది అంతయు భౌతికమనియు జనన మరణములను కల్పించి దుఃఖముల పాలు చేయుననియు గ్రహించగలిగను. ఇట్టి స్థితిని అలవరుచుకొనుటకు కొంతకాలము పట్టును. అయితే సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, వానప్రస్థుడు కాని, గృహస్థుడు కాని, భక్తుడు కాని, పరాభక్తుడు కాని, జ్ఞాని కాని ప్రతి ఒక్కరూ కర్మ చేయవలెననియు వశిష్ఠ మహర్షి ప్రబోధించాడు. కర్మను ఎవరు వదిలిపెట్టినా కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. భగవంతుడైన అవతారములకు వచ్చినప్పుడు కర్మను ఆచరిస్తూనే ఉన్నాడు. అందువలననే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, నేను కర్మలు చేయవలెనని విధి లేకపోయినను జగత్తు కోసరం సర్వదా కర్మ చేయుచూనే ఉన్నాను అన్నాడు. కర్మలను మనం వదిలినా కర్మ ఏదో ఒక విధమున మనలను కర్మలో పురికొల్పి కర్మ చేయిస్తుంది. అర్జునుడు భారత యుద్ధం మొదటి రోజున పాండవులు, దుర్యోధనాదులు యుద్ధ భూమిలో స్వయముగా బలాబలములతో యుద్ధములకు సంసిద్ధులయ్యున్న సమయమున అర్జునుడు 2 సేనల మధ్య నిలిచి వీరిని వారిని తేరిపారా చూచినాడు. వీరందరూ తనకు కావలసిన ముఖ్య బంధువులు. అందులో తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, సహోదరుడైన కర్ణుడు, గురుపుత్రులు, పితామహులు అందరినీ చూచినాడు. ఆహా, వీరందరూ మరణించిన కదా రాజ్యం వచ్చును, వీరితో సర్వ సైన్యము నశించును. ఈ సమరానికి వచ్చిన వారంతా యువకులే. వీరు నశించిన తరువాత మిగులునది చిన్నపిల్లలు, ఆడవారు, ముసలివారు మాత్రమే కదా. మిగులునది తండ్రులు లేక బిడ్డలు, భర్తలు లేక భార్యలు, పోషించే యువకులైన కొడుకులు లేక ముసలి తల్లిదండ్రులు ఘోర దుఃఖములకు పాలవుదురు. అంతటి మహాపాతకమే నాకు సంభవించునని తలంచి, బావా, ఈ యుద్ధము నేను చేయను. ఈ యుద్ధము గుండా వచ్చినది మహాపాపమే కాని మరొకటి కాదు. ఈ యుద్ధము చేయకపోయినందున రాజ్యం రాదు, అందువేమో రాజ్యం లేకపోయినా పర్వాలేదు, ఈ నెత్తురు కూడా మేము తినలేం, భిక్షమెత్తుకొని జీవించదము అని రథము దిగిపోయినాడు. అంతటి కృష్ణ పరమాత్మ ఆలోచించుకొని, అర్జున, ఇప్పుడా నీకు ఈ దౌర్బల్య స్థితి వచ్చినది. ఇది పిరికి పొందకుండవలసిన బుద్ధి. నీవు యుద్ధం చేయనని భీష్మించుకొని, నేను యుద్ధము చేయను, మీరే ఈ రాజ్యమును ఏలుకొండని నీవు పరాజితుడవైనను కౌరవులు నిన్ను వదిలిపెట్టరు. ఇంత దూరం వచ్చి అర్జునుడు మనందరినీ చూసి భయపడి పిరికి పందయ్యి పారిపోవచున్నాడు. అర్జునుడు పారిపోయి ఏదో కుయుక్తి పన్నుచున్నాడు. అందువలన మనమందరము చుట్టుముట్టి అర్జునుని చంపుదుము. ఇకని యుద్ధం ఉండదు, రాజ్యము పోదు అని తలంచి అందరూ నిన్ను చుట్టుముట్టి నిన్ను చంపుటకు బాణ శరంపరులు కురిపింతురు. అప్పుడు ఆ బాణఘాతకములు తట్టుకోలేక ప్రాణరక్షణ కోసరం తప్పక నీవు యుద్ధములకు తారసిల్లెదువు. అంతట ధర్మజ, భీమ, నకుల సహాదేవులు యుద్ధ సన్నుద్ధులవుదురు.
అంతటా మహారణమే యగును. ఇక యుద్ధమెట్లు చాలించదువు? కనుక ఏ విధమునైనను యుద్ధకర్మ నిన్ను యుద్ధములో ముంచుతుంది, అప్పుడు తప్పక చేయుదువు. కావున నేను యుద్ధం చేయనన్నంత మాత్రమున నిన్ను యుద్ధ కర్మ వదిలిపెట్టదు అని చెప్పి ఆధ్యాత్మిక బోధను శ్రీమద్ భగవద్గీతను 18 అధ్యాయముల రూపంలో బోధిస్తూ మధ్యలో విశ్వవిరాట్ స్వరూపాన్ని చూపించినాడు. అంతటా అర్జునునికి సర్వ సంశయములు నశించి, బావా, నా సంశయములు నశించిపోయినవి, నా వ్యామోహము నశించిపోయినది, నీవు చెప్పినట్లుగా యుద్ధం చేయుదును అని యుద్ధ సన్నద్ధుడైనాడు. అంతటి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, ఇక నేను చెప్పినట్లుగా యుద్ధము చేయము. కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములతోడి కర్మ ఫలమాస్మతగా నిష్కామివై ఏ కోరిక లేక భారమంతయు నా మీద మోపి నిష్కామ కర్మ పరుడవై యుద్ధము చేయుము. నేను కర్తనను భావమును వదిలిపెట్టుము, కర్తృత్వము నా మీద ఉంచుము. తదుపరి ఎవరి చేతిలో చావవలగినో, రాజ్యము ఎవరికి రావలగినో అది అంతయు నేను చూసుకొనిదను. యుద్ధము చేయువాడవు నీవు, అందరికీ యుద్ధము చేసినట్లుగా కనిపించువాడవు నీవు, అంతర్గతముగా అందరినీ చంపువాడను నేను. ఈ యుద్ధములో ఎందరు చావవలగినో వారందరూ చచ్చినట్లుగా విశ్వరూపంలో చూపించి, అర్జున చూడుము, వీరందరినీ ఇదివరకే నేను చంపినాను, చచ్చిన వారిని చంపుట పాపమా, భయపడకుము అని నిర్భయముగా చెప్పినాడు. అందువలనే అర్జునుడు భగవంతుడు చూపిన విశ్వరూపమును నమ్మి సర్వ సంశయములు సర్వ భయములు ఊడి, బావా, నీదే సర్వభారము, నాదేమియూ లేదు, నేను నిమిత్త మాత్రుడను, చేయువాడను, చేపించువాడవు నీవేనని శరణుజొచ్చి యుద్ధ సంసిద్ధుడైనాడు. అర్జున, కర్మ రహస్యము అర్థమైనదా అన్నాడు కృష్ణ పరమాత్మ. కర్మ చేయననే విరమించుకున్న వానికి సైతము వానికి తెలియకుండానే కర్మ ప్రవృత్తులను చేపిస్తుంది. ప్రతివారు దీనిని గ్రహింపవలయను. నిజమైన ప్రేమ కర్మకు భౌతిక సంబంధంతో పనిలేదు. నిజమైన ప్రేమ గలవారు వేల మైళ్ళ దూరంలో ఉండునను వారి అన్యోన్య ప్రేమ ఒకే విధముగా ఉండును, అది ఎన్నటికీ నశించదు. అయితే దీనిని భగవంతుని యందు స్థిరము చేసుకునినచో ప్రకృతి బంధ నిర్ముక్తులమై భగవద్ అనుగ్రహమునకు పాత్రులగుదుము. అయితే కర్మ ఎట్టిదనినా పరులకు ఉపకారం మనర్చుటే పుణ్యము, పరులను పీడించుటయే పాపము. రెండు కర్మలే, కానీ ఒకటి పుణ్యాన్నిస్తుంది, ఒకటి పాపాన్నిస్తుంది. దీనిని తెలుసుకొని వర్తించిన వాడే మహాత్ముడు కాగలుగుచున్నాడు. చూడుము, నీ తల్లిదండ్రులకు భార్యాపిల్లలకు సంపాదించి అన్నం పెడుతున్నావు, బట్టలు లేవంటే వారు కోరిన బట్టలు తెచ్చి ఇస్తున్నావు, వారికి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి నయం చేయిస్తున్నావు. కానీ వీరి వల్ల నువ్వు ఏ ఫలితము ఆశించటం లేదు. వీరికి జబ్బు తగ్గితే బాగుండని దేవుడికి 100 దండాలు పెడతావు, తగ్గితే మహా సంతోషపడతావు. కానీ వీరి గుండా ఏ ఫలితము కోరడం లేదు. ఎందువలనగా వీరు నీవారు కాబట్టి. వారి వల్ల ఏ ఫలము కాని ఏ సహాయము కాని మనసులో కూడా తలంచవు. ఇది స్వార్థ ప్రేమ, దీనికి ఎటువంటి ఫలితము ఉండదు. అయితే దేవుడికి ఒక టెంకాయ కొట్టి ఎన్నో కోరికలు తీర్చమని కోరుకుంటున్నాం. కానీ నీ టెంకాయ విలువ ఎంత? నీవు కోరుకునే కోరికలు ఎంత పెద్దవి? ఒక టెంకాయకు నా కుమారునికి ఉద్యోగం వచ్చేటట్లుగా అనుగ్రహించు స్వామి, నా కుమార్తెకు వివాహం జరిపించు స్వామి, నీకు ఇంకొక టెంకాయ కొడతాను అని పదే పదే మొక్కుకుంటావు. ఇది స్వార్థం కాదా? నీ తల్లిదండ్రులకు భార్యాపిల్లలకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతావు, వారిని ఇసుమంత ఫలమైనా కోరవు. దేవునికి ఒక టెంకాయ కొట్టి కొన్నంత కోరికలు కోరతావు. ఇది స్వార్థము కాదా? నీ ఇంట్లో వారు నా వారని ఏ ఫలితము అడగలేదు. ఇక్కడ నా వారని కొనుట స్వార్థం, వారికి అన్నీ జరపటం స్వార్థం కాదు. ఇక్కడ దేవుడు నావాడు కాదనుకొని ఫలితం అడుగుట స్వార్థం. దేవుడు కూడా నావాడనుకుంటే ఫలితం అడగవు. దేవుడు నీవాడు కాదు కాబట్టి కించిత్ ప్రసాదం పెట్టి కొన్నంత కోరికలు కోరుతున్నావు. ఇది స్వార్థము కాదా? నీ వారికి అన్నీ జరిపి వారిని పోషిస్తూ ఫలితము అడగలేదు, అదే స్వార్థం. నావారు అనుకొని ఫలితం అడగకపోవుటే స్వార్థం, దానిలో ఏ శక్తి లేదు. కాని దేవుడు నావాడు కాడని దేవునికింత నైవేద్యం పెట్టి ఫలితము అడుగుతున్నావు. ఇది స్వార్థమే.
దీనిలోనూ ఏ ఫలితమూ లేదు, ఈ కర్మలలో ఏ ఫలితమూ లేదు. అయితే దేవుడికి టెంకాయ కొడితే ఫలితం లేదా అనవచ్చు. ఫలితం ఉంటుంది. నీవు టెంకాయ కొట్టి ఫలితం కోరినావు కాబట్టి దానికి దగ్గర కించిత్ ఫలమే ఉండును. కొడుకుకు ఉద్యోగం రాదు, కూతురికి వివాహము కాదు. అయితే దేవుడికి టెంకాయ కొట్టి ప్రార్థిస్తే ఫలితం లేదు అన్నావు. టెంకాయ కొట్టకుండా ప్రార్థిస్తే సహాయం చేస్తాడా అన్నచో, ఇక్కడ టెంకాయ కొట్టినావా కొట్టలేదా అని చూడడు, నీ భక్తిని చూచును. దేవుడు నావాడు అని అనుకుంటున్నావా, నావాడు కాడు అనుకుంటున్నావా చెప్పుము. దేవుడు నావాడు అనుకుని ప్రార్థన చేయము. ఏదైనా ఒక కార్యక్రమం కావాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు నీ తండ్రిని అడిగినట్లుగా అడుగుము. తండ్రి, నా కొడుకు నీ మనవడు, వాడికి ఉద్యోగం ఇప్పించు అని అడుగుము. నీ తండ్రిని అడిగినంత స్వతంత్రంగా అడుగు, తప్పక ఉద్యోగం ఇప్పిస్తాడు. చూడుము, నీ భార్యకు కాని నీ బిడ్డలకు కాని ఒక పని చెప్పున్నప్పుడు, ప్రొద్దున అన్నం పెట్టాను కదా, దానికి ఈ పని చేసి పెట్టండి, మళ్ళా మధ్యాహ్నం కూడా అన్నం పెడతాను, సాయంత్రం ఇంకొక పని చేయండి అని చెప్పావా? లోకంలో ఎవరైనా తల్లిదండ్రులకు భార్యాబిడ్డలకు అన్నం పెట్టి గుడ్డలిచ్చి మీకు ఇంత సహాయం చేశాను, నాకొక సహాయం చెయ్యండి అని అడిగిన వారున్నారా? దేవునికి ఏమీ పెట్టకుండా సహాయం అడిగిన వారున్నారా? కానీ కొంతమంది ఏమీ పెట్టకుండానే, స్వామి నా జబ్బు తగ్గితే 5 ఊళ్ళు జోగెత్తుకొని నీ కొండకు వచ్చి పొంగలు పెట్టి 5 టెంకాయలు కొడతాను, 116 రూపాయలు నీ దబానాలో వేస్తాను అని మొక్కుకుంటారు. తగ్గితే ఇవన్నీ చేస్తాడు. జబ్బు తగ్గకపోతే దేవుని ముఖము కూడా చూడడు. కానీ తన జబ్బు తగ్గలేదని ఇంట్లో వారిని మీరెవ్వరూ అన్నం తినవద్దు, మీకు ఎవరికి అన్నం పెట్టను అంటాడా? అనడు. దేవునికైతే ముందు పెడతానన్నది కూడా పెట్టడు. ఇంట్లో వాళ్ళకైతే ఇంకా తినమని ప్రోత్సహిస్తాడు. కర్మలోపం ఎక్కడ ఉందో చూడండి. ఇంట్లో వాళ్ళందరూ తనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు. పోయేటప్పుడు నేను పోతున్నానని కూడా చెప్పకుండా మరణిస్తున్నారు. దేనికి కాకుండా పోయేవారిని నావారు అనుకుంటున్నాడు. వీరిని నావారు అనుకోవటమే అజ్ఞానం. దేవుడు తన ఆత్మస్వరూపుడై తన హృదయంలోనే ఉన్న దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, సర్వాంతర్యామిని, జగత్తుకు కర్తగా తండ్రి అయిన వానిని, తనకు తన తల్లిదండ్రులకు తండ్రి అయిన దేవుణ్ణి నావాడని అనుకోకపోవటమే కర్మలోపం, అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా వచ్చినది అనినా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, కోపము, అహంకారము, రాజస తామస గుణములు ఇవన్నీ కలిసి అజ్ఞాన మోహాంధకారమై తనలో ఉన్న ఆత్మజ్యోతిని కప్పివేసినది. అయితే ఈ అజ్ఞానం తొలిగేది ఎలా అనినా, జ్ఞానజ్యోతి వెలగవలయను. మానవుని హృదయంలో ఆత్మజ్యోతి అఖండ దివ్య జ్యోతిగా వెలుగొందుచున్నదని భగవద్గీత, వేదములు, ఉపనిషత్తులు, మహాత్ములు చెప్పుచున్నారు. మానవ రూపంలో ఉన్న జీవుడు ఆత్మస్వరూపుడై దివ్యజ్యోతి స్వరూపుడై పరబ్రహ్మముగా ఉన్నాడని మహా ఋష్యాదులను సర్వశాస్త్రములను ఘోషించుచున్నవి. దానిని తెలుసుకున్న గాని ఈ అజ్ఞాన మోహాంధకారము నశించదు అంటున్నారు మహాత్ములు. దీనిని తెలుసుకొనుటకు కొంతమంది కొన్ని మార్గములు చెప్పుచున్నారు. అవి ఏవైనా పంచీకరణ తత్వాన్ని తెలుసుకున్నచో ఆత్మ తెలుస్తుంది అంటున్నారు. మానవునిలో ఉన్న సర్వ దుర్గుణములను తీసివేస్తే తెలుస్తుంది అంటున్నారు కొంతమంది. హఠయోగము సాధిస్తే తెలుస్తుంది అంటున్నారు మరికొంతమంది. మనలో ఉన్న సప్త చక్రములను సాధన చేసి తెలుసుకొనిచో ఆత్మ తెలుస్తుంది అంటున్నారు ఇంకొంతమంది. శరీరముతో సహా జగత్తు మిథ్య అని తెలుసుకుంటే ఆత్మ తెలియబడుతుంది అంటున్నారు. భగవన్నామ జపము చేయమంటున్నారు వేరే కొంతమంది. వీటన్నింటిలో ఏ యోగము చేసినా ఆత్మ స్వరగా సిద్ధిస్తుందనినా, ఏ యోగము చేసినా ఆత్మ నేరుగా సిద్ధించదని మహాత్ములు, మహా ఋష్యాదులు చెప్పుచున్నారు. ఈ పైన చెప్పిన సర్వ సాధనలు వదిలిపెట్టి నేను ఆత్మస్వరూపుడును, అఖండ జ్యోతి స్వరూపుడును అని సద్గురువు ఉపదేశించిన బ్రహ్మోపదేశము చేత స్థిరముగా నమ్మి హృదయంలోనున్న ఆత్మజ్యోతిని భూమధ్య స్థానములో దృష్టి నిలిపి అక్కడే మనసుతో ధ్యానం చేసినచో అతి త్వరలో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మైక జ్ఞానం కలుగుతుంది.
అంతటా సర్వము తెలుస్తుంది. పై సాధనలు అన్ని దీనిలోనే అంతర్గతములు అని తెలుస్తుంది. పై సాధనలు ఒక్కొక్క దానిని ఒక్కొక్క సాధన చెయ్యాలి. ఎన్ని సాధనలున్నవో అన్ని సాధనలు చేసుకుంటూ రావలేను. అన్ని సాధనలు చేసుకుంటూ వచ్చేసరికి ఈ జన్మ ఉంటుందో పోతుందో ఎవరికి తెలుసు? ఇన్ని సాధనలు చేయుట కంటే ఈ ఒక్క ఆత్మ సాధన చేసి త్వరగా ముక్తి పొందవచ్చునని కదా సద్గురువు అయిన మహాత్ముడు ఉపదేశించుచున్నాడు. దీనిని స్థిరముగా నమ్మి ఆత్మధ్యానం చేయువాడు త్వరలోనే ముక్తి పొందుచున్నాడు. మరి కర్మ అన్నది ఏ పనికైనను కర్మ ఒక్కటే కారణం కావున ఎవరికైనా కర్మ అనుష్ఠీయము. ఏ కర్మకు ఆ కర్మ ఫలితం ఉన్నది. ఒకరితో సంతోషముగా మాట్లాడినావనుకో అతను కూడా సంతోషంగా మాట్లాడతాడు. నీవు కోపంతో మాట్లాడితే అతను కోపంతో మాట్లాడతాడు. అలాగే నీవు ఆత్మను జ్యోతి స్వరూపంగా ధ్యానం చేస్తే జ్యోతిగానే ప్రత్యక్షమవుతుంది. షట్చక్రములను ధ్యానం చేస్తే అవే ప్రత్యక్షమవుతాయి. శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస వరకే తెలుస్తుంది. ఇలాంటి సాధనలు ఎన్నో ఉన్నవి. అవి అన్నయూ ఆత్మకు లోనవునవే. అవన్నీ తెలుసుకున్న ఆత్మ ప్రత్యక్షమై ఆత్మస్వరూపుడివి కాజాలవు. ఆత్మ ఈ శరీర తత్వములు అన్నింటినీ సర్వ జగత్తును ఏ మూలన ఒక మూలన ఇముడ్చుకొని ఉన్నది. ఈ ఆత్మ సర్వజీవ దేవ శరీరములను సర్వ ప్రపంచమును తనలో 10 భాగములలో ఇముడ్చుకొని మిగతా 90 భాగములు ఆత్మజ్యోతిగా పరబ్రహ్మంగా సర్వత్రా నిండుకొని సర్వము తానై సర్వము బ్రహ్మమయముగా బ్రహ్మ సత్యం జగన్నిధ్యగా వెలుగొందుచున్నది. ఈ సత్యాన్ని ఎరిగిన వాడే బ్రహ్మవిధుడై పరబ్రహ్మమై ఉంటున్నాడు. వానికి జనన మరణములు లేవు, ఆది అంత్యములు లేవు. సర్వ జగంబులను సృష్టించి పోషించి లయింపజేస్తున్నది ఆ బ్రహ్మమే అయినా తనకేమీ సంబంధం లేకుండా ఉన్నది. జగత్తులో సర్వకార్యములు తనకుండానే జరుగుతున్నా తనకేమీ సంబంధం లేకుండా ఉన్నది. ఆ బ్రహ్మమే మానవుడుగా ఉన్నాడు. దానిని తెలుసుకొని దానిని పొందవలేనన్నచో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు రామకృష్ణ పరమహంస. పైన ఊసిగా తుడుచుకొని పొమ్మన్నాడు గీతాచార్య స్వాముల వారు. ఏ గింజ ఎవరి నోట్లో పడుతుందో దానిని ముందే విధించి ఉన్నది కర్మ. దానిని తెలుసుకొని వర్తించమన్నాడు కబీర్ దాసు. ఎదుట వారిని ఒరే అన్నా నరకములకు పోవలసి ఉంటుంది అన్నాడు యేసుక్రీస్తు. ఎదుట వారిని పరదూషణ ఆడితే మలభక్షణము చేయు పందితో సమానమన్నాడు సాయిబాబా. ఎదుటివాని తప్పులను వెతుకువాడు పందికొక్కుతో సమానమన్నాడు ఫీర్ మొహిద్దీన్. ఎదుటివారిని దూషించినా నిన్ను నీవు దూషించుకున్నట్లే అన్నాడు సత్యసాయి బాబా. వీరు చెప్పిన అంతరార్థమేమిటి అన్నిచో నీవే బ్రహ్మమై ఉన్నావు కావున పరులకు ఏది చేసినా అది నీకే చెందుతుందని సూటిగా చెప్పినారు. ఈ మహాత్ములందరూ మనతో కలిసిమెలిసి తిరుగుతూ మనతో మాట్లాడుతూ మనం చూస్తూ ఉండగానే వారి స్వస్థానములకు పోయినారు. వీరు మన అందరికీ లోకమునకు గురోద్గురువులై మహాత్ములై దేవుళ్ళై అవతరించిన వారే. అయితే సంసారంలో ఉన్న గృహస్థునికి మోక్షము పొందవలేనని ఆశ ఉంటుంది. అయితే వీరి మోక్ష మార్గాన పోనివ్వదు. ఎందువలనగా ముందు జన్మలలో చేసుకున్న పాపకర్మ ఈ జన్మలో విధిగా మారి మోక్ష మార్గాన్ని వెతుకుకోనివ్వదు. సంసారాన్నే మహాతీపిగా చూపుతుంది. నా జన్మ కడతేర్చుకోవాలన్న సంకల్పమే లేకుండా కనీసం గుర్తుకు కూడా రాకుండా మరిపిస్తుంది. ఇక వాడిని సంసారంలోనే ముంచి ఇంతకంటే సుఖము లేదని నమ్మిస్తుంది. అందువలనే గృహస్థుడు సంసారాన్నే నమ్మి దానిలోనే మునిగి జీవితమంతా సంసారానికి దారపోసి దానిలోనే మురిగి నశించిపోవుచున్నాడు. అయితే సంసారి పరమావధి ఎలా అని ఒక్కసారి ఆలోచించుకోవలేను. ఎలా అనినా నా తల్లిదండ్రులను ఆలుబిడ్డలను జీవితమంతా పోషించుకుంటూ సంసారం సాగించుకుంటూ ఒకనాడు మరణించవలసిందే కదా. మరి దీనికి పరమావధి లేదా అని ఆలోచించినచో ఉన్నదని హృదయంలో అంతర్గతముగా ఆత్మబోధ అవుతుంది. దీనిని గమనించిన వాడు దాని వెంబడి పరిగెడతాడు. అప్పటిదాకా వీడు విధి ప్రకారం నడుచుచున్నందువలన విధి వీరిని ఏమీ చెయ్యలేదు.
ఇప్పుడు ఇతను విధికి ఆవలినున్న పరమావధి వైపుకి సాగినాడు. విధి మాత్రము వీనికి పరమావధి రాకుండా చేయలేదు. అయినా విధి వీనికి పరమావధి రాకుండా చేయుటకు కొన్ని అవరోధములను మాత్రం అడ్డుపెడుతుంది. వీటిని లెక్క చేయకుండా భగవంతుని వైపు లేక తనలో ఉన్న ఆత్మదేవుని వైపు తీవ్రంగా భగవన్నామము జపిస్తూ ఆత్మధ్యానము చేసినట్లయితే వీరి దాని శక్తి కొలది వీరిని అష్టకష్టముల పాలు చేసి ఆఖరకు దాని ప్రభావమంతా బూడిదిలో పోసిన పన్నీరు సామెతగా అడవిలో కాచిన వెన్నెలలాగా వృధాయ్ ఈ మహాత్ముని దగ్గరికి వచ్చి, స్వామి, నా తప్పిదము మన్నించండి, నేను మీ ఎడ చేసిన తప్పిదములకు వేయింతల ఫలమును సమకూర్చెదను అని ప్రార్థేయపడును. అప్పుడు కొంతమంది వాని మీద రోసి, చీ, నా దగ్గర వద్దు పొమ్మనను. కొంతమంది మహానుభావులు ఆలోచించుకొని, ఇప్పుడు విధిదేవత నన్ను బాధ పెట్టినన్నాళ్ళు బాధ పెట్టింది, నేను లెక్క చేయకపోయేసరికి మరలా నా దగ్గరికి వస్తానంటుంది, రమ్మంటాను. ఎందుకంటే ముందు ముందు నా దగ్గరికి నా బిడ్డలు, నా భక్తులు, నా శిష్యులు చాలా మంది వస్తారు. వారందరికీ అన్నపానీయములు, బట్టలు, ఉండుటకు సౌకర్యము కావాలి కదా. వీరందరినీ తల్లి మాదిరిగా పోషించవలసినది ఆమెయే కదా. ఇదివరకు ఈ మాయాదేవతను నాలో లేకుండా విడగొట్టి ప్రక్కకు పంపించి నా అసలు స్వస్థానము చేరుకున్నాను. ఇప్పుడు ఈ మాయ నా సంకల్ప స్వరూపిణి, నేను చెప్పినట్టు చేస్తుంది. కావున ఈ మాయను నా దగ్గరే ఉంచుకొని ఈ మాయను దాటి నా పరంధామము కోరివారికి ఈ మాయా మర్మము కర్మ మార్గమును తెలిపి కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు పొందించి సాధనచే ఆత్మధ్యానము చేయించి సాయుధ్యముక్తి నొసంగెదను. సంసారంలో నుండి కించెత్తైన నా వంక చూడకుండా పోవువానిని, దీనిని తప్పించుకొని మోక్షము పొందుదామన్న తలుంపు లేని వారిని నేనేమి చేయలేను. వారిని విధిమాత ఈ జన్మలోనే కాక ఎన్ని జన్మలకైనా వదిలిపెట్టదు. అయితే విధి తన ఇష్ట ప్రకారం సంసారంలో ముంచి సంసారము తప్పించుకుందామన్న ఆశలు కూడా లేకుండా చేస్తుంది కదా. వాని గతి ఏమి అనినా వాడు సంసారాన్ని, జనన మరణాలను తప్పించుకోవాలని కానీ దేవుణ్ణి చూడాలన్న ఆశ కానీ లేదు కనుక వాడి గతి అంతే. వాడు ఎన్ని జన్మలెత్తి బాధలను అనుభవిస్తాడో ఆఖరకు ఏమవుతాడో ఆ విధి మాతకే తెలియవలేను అన్నారు మహానుభావులు. కావుననే కర్మ విధిపెట్టు బాధలను, దరిద్రములను, రోగ బాధలను అన్నింటినీ చూస్తూ వాటి మీద ఆశలు, కోర్కెలు, ప్రేమ, మమకారము వదిలిపెట్టి భగవంతుడైన ఒక్కడే శరణ్యమని భావించి సర్వము వదిలి ఆత్మధ్యానము చేసి పరబ్రహ్మమును పొంది జీవన్ముక్తుల అయిన వారు కొంతమంది ఉన్నారు. వీరు మాత్రమే కర్మ విధిని లెక్క చేయలేరు. దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చెయ్యాలని ముహూర్తం పెట్టించాడు. దశరథునికి రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని చాలా పెద్ద ఆశగా ఉన్నాడు. రాముడు కూడా పట్టాభిషేకం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే కైకమ్మ రూపంలో విధి కాకుండా చేసింది. అయినా రాముడు కించెత్తు కూడా పట్టాభిషేకం కాలేదని చింతపడలేదు. తల్లిదండ్రుల మాట ప్రకారం వారి మాట జవదాటకుండా విధి ఎలా నడిపిస్తే అలా నడుస్తానని సంతోషంగా 14 సంవత్సరములు వనవాసం చేయుటకు వెళ్ళిపోయినాడు. అక్కడ మునీశ్వరులని కలుసుకోవడంలో ఆనందపడి విధి నాకు ఎంతో శుభకార్యాన్ని అందించింది అని సంతోషపడ్డాడు. కానీ నాకు రాజ్యపట్టాభిషేకం లేకుండా చేసింది అని దిగులు పడలేదు. తరువాత రావణాసురుడు వచ్చి సీతమ్మను తీసుకుని వెళ్ళినా అప్పుడు కూడా చింతపడకుండా ఇది ఒక శుభకార్యమునకు నాంది అనుకున్నాడు. తదుపరి లంకకు వారధి కట్టి లంకలో దొచ్చి రావణాసురునితో సహా సర్వనాశనము చేసి సీతమ్మను చెరవిడిపించి సీతమ్మను లోకులు నిందించకుండా ఉండుటకు అగ్ని పరీక్ష చేయించి తన దగ్గరకు తీసుకొని ఇలా ఆలోచించినాడు. కర్మ విధి లోక కళ్యాణార్థమై నాకు రాజ్యపట్టాభిషేకం కాకుండా చేసింది అనుకున్నాడు. కానీ రాజ్యపట్టాభిషేకం కాలేదని దిగులు లేదు. విధి నన్ను ఇన్ని కష్టాల పాలు చేసిందన్న విచారము రాముని హృదయములో ఇసుమంతయు లేదు. కావుననే కర్మ విధి ఎలా ఆడిస్తే అలా ఆడినాడు. విధి ఎన్నో కష్టముల పాలు చేసింది. అయినను
వాటన్నింటికీ లొంగక విధి నా యందున మంచి పని చేసింది అనుకున్నాడు, కానీ చెడ్డ పని చేసిందని తలంచలేదు. అందువలననే విధి వెనుతిరిగి రామునికి రాజ్యపట్టాభిషేకం చేయించి యథావిధి సుఖపడ్డాడు. దశరథ మహారాజు మాత్రం రామునికి పట్టాభిషేకం చేయకుండా అడవులు పాలు చేసినానని అలివిగాని చింత దిగులు పెట్టుకొని ఆ దిగులు భరించలేక ఆ దిగులుతోనే మరణించినాడు. కర్ణవిధి చూడండి, సావధానంగా ఆహ్వానించిన రామచంద్రమూర్తిని సక్రమముగా జరగవలసిన ప్రకారము రాజ్యానికి మహారాజులు చేసింది. అలాగే హరిశ్చంద్ర మహారాజుని రాజ్యమును ఓడగొట్టించి అడవుల పాలు చేసి తుదకు భార్యాబిడ్డను బానిసలుగా అమ్మించి చివరకు తనను కూడా కాటికాపురికి అమ్మించింది. తదుపరి బిడ్డడైన లోహితాసుని చంపించింది. తరువాత చంద్రమతిని ఒక పసిబిడ్డను చంపిన హంతకురాలుగా చేసి తన భర్త అయిన కాటికాపురిగా ఉన్న హరిశ్చంద్రుడి చేతనే చంపించబూనింది. హరిశ్చంద్రుడు ఆలోచించుకున్నాడు, ఆహా, ఇది ఎంత బలీయము! కానీ దీనికి లొంగి కాళ్ళబేరమునకు పోను, ఇది ఏమైనా చేయనివ్వని, నా సత్యమును మాత్రం వదిలిపెట్టును అని సత్యవాక్క పరిపాలనాసక్తుడై చంద్రమతిని ఖండింప పూనినాడు. ఆ ఖడ్గము చంద్రమతికి మెడలో పూలహారమై పడినది. హరిశ్చంద్రుడు ఇది చూసి, దీనికి నేను ఒప్పుకోను, నేను సత్యమును నిర్వర్తించవలసిందేనని, నేను సత్యసంధుడనే అయితే నా గురుదేవుని పాదసాక్షిగా, సూర్యచంద్రాదుల సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, సర్వదేవతల సాక్షిగా ఈ హంతకురాలి శిరస్సు తెగుగాక అని కత్తి పైకెత్తినాడు. వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆగు హరిశ్చంద్ర అని కత్తి పట్టుకొని, నాయన హరిశ్చంద్ర, ఇది అంతయు నిజము కాదు, మేము దేవలోకంలో ఈ నాటకాన్ని సృష్టించుకున్నాము, ఇది నిజము కాదు. భూలోకంలో కడవరకు సత్యాన్ని నిలబెట్టువాడు ఉన్నాడా అని విశ్వామిత్రుల వారు అడగటం, ఉన్నాడని మీ గురువు గారు వశిష్ఠుల వారు చెప్పటము జరిగినది. అంతటి విశ్వామిత్రుడు ఎవడతనని అడగటం, హరిశ్చంద్రుడు అని వశిష్ఠుల వారు చెప్పటము జరిగింది. అయితే అంతటి సత్యవంతుడా అతడు అని నేను పరీక్షించవచ్చదనుగాకాయని విశ్వామిత్రుల వారు భూలోకమునకు వచ్చి నిన్ను సత్యము నుండి తప్పించి అబద్ధమాడించుటకు ఇన్ని కష్టముల పాలు చేసినాడు నాయనా. కాని విశ్వామిత్రుడు ఓడిపోయినాడు. నీ గురువైన వశిష్ఠుల వారి మాటే నెగ్గినది. నీవు ఇది మొదలు సత్య హరిశ్చంద్రుడివై వెలుగొందుదువు గాక. ఇదిగో నీ బిడ్డ చావలేదు, బ్రతికియే ఉన్నాడు. చంద్రమతి హంతకురాలు కాదు, రాజుగారి బిడ్డ కూడా చావలేదు. ఇది అంతయు నాటకమని సత్య హరిశ్చంద్రునికి తెలియజెప్పి విశ్వామిత్రుని చేత తన రాజ్యమును తనకు ఇప్పించి అందరూ నిష్క్రమించిరి. దీనిలో అంతరార్థము తెలుసుకుందాం. సత్య హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఎదురు తిరిగి, నీవు పంపించిన మతంగ కన్యలను నేను పెళ్లి చేసుకోను అని అన్నందుకే నా మీద కక్ష పెట్టి నన్ను కష్టాల పాలు చేశావు. చేసుకుంటానన్నట్లయితే ఈ చరిత్రే ఉండేది కాదు. కాని హరిశ్చంద్రుడు అబద్ధానికి లొంగడు, సత్యాన్ని నిలబెట్టేవాడు. అందువలన విధికి సందు దొరికింది. విశ్వామిత్రుల్లో జొరబడి అన్యాయంగా ఇంత నాటకమాడింది. అయినా విశ్వామిత్రునికి ఇది అన్యాయమని తెలుసు. కాని తన అహంకారము చేత లెక్క లేకుండా హరిశ్చంద్రుణ్ణి కష్టముల పాలు చేసినాడు. అయినా హరిశ్చంద్రునికి ఇది ఎన్ని కష్టములు పెట్టినా సత్యమును తప్పి చావుట కంటే సత్యమును నిలబెట్టి చావుటయే మేలని నిశ్చయించుకొని ఆశాంతము వరకు వంశము నాశనమైనా సరే గాని సత్యము తప్పకూడదు, అబద్ధమాడకూడదని నిశ్చయించుకొని కుమారుడు చనిపోయినాడు. ఇక చంద్రమతిని చంపి నేను కూడా చచ్చేదనని తెగబడి పూర్ణ నిశ్చయం చేసుకునినాడు. అంతటా విధి వణికిపోయింది. త్రిమూర్తులతో సహా దేవతలందరూ ఆలోచించుకున్నారు. హరిశ్చంద్రుడు చేసిన సత్య ప్రమాణముతో చంద్రమతి చావక మానదు. చంద్రమతి మరణిస్తే సత్యము మరణించినట్లే. ఇక లోకములు అన్నింటినీ సత్యాగ్ని దహించి వేస్తుందనుకొని వెంటనే ప్రత్యక్షమై హరిశ్చంద్రుని ఆపి, నాయనా, ఇది ఒట్టి నాటకమని నిజము చెప్పి నీ గుండా సత్యము నిలబడింది కాబట్టి ఈ రోజు నుండి నీవు సత్య హరిశ్చంద్ర మహారాజు అని బిరుదిచ్చినారు. ఎన్ని కష్టములొచ్చినా విధికి తలవగ్గకుండా సత్యము మీద నిలబడ్డాడు కాబట్టి విధి సత్య హరిశ్చంద్రుని ఏమీ చేయలేకపోయింది.
మనము కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురు తిరిగి సత్యాన్ని నమ్మినట్లయితే విధి మనలను ఏమీ చెయ్యదు. దీనిని తెలుసుకొని నడిచిన వారే మహాత్ములవుతున్నారు. వారికి ఆఖరికి విధి దాసి అవుతుంది. వారు దాని చేత దాసీలాగా బోలెడంత కర్మ చేయించుకుంటున్నారు. అయితే ముందు దాని కీలకం తెలుసుకోగలిగిను. ఇలా అనినా ముందు దానికి వంగిపోయినట్లుగా మనం నిజముగా నటించగలిగిను. దాని తిక్క రోగమును తెలుసుకొని అనగా దానికి బుద్ధి లోభము ఎక్కడ ఉందో దాని మెతకను తెలుసుకొని అది ఏ విధంగా వంగుతుందో మనం ముందుగా వంగగలిగిను. తదుపరి అది సర్వము వంగిపోతుంది. ముందుగా అది సర్వము హరించి ప్రాణహాని కూడా తెస్తుంది. అయినా సరే మనం ప్రాణహానికి తెగించి ఎదురు నిలబడినట్లయితే అది మనలను ఇక ఏమీ చెయ్యలేదు. ఈ రహస్యమును తెలుసుకున్న వారే మహాత్ములైనారు. కర్మ విధిని తప్పించుకోవలేనని ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నారు. అంటే 10 దెబ్బలు కొట్టవలేనని వచ్చిన వారికి ఒక దెబ్బ కొట్టగానే రెండవ దెబ్బకు చెంప చూపించగానే విధి ప్రభావం తగ్గిపోతుంది. కాని కసి తీరక రెండవ దెబ్బ కొట్టినా ప్రక్కవాడు ఒప్పుకోరు. అలా కర్మ ప్రభావం తగ్గిపోతుంది. మిగతా 8 దెబ్బలు తగలకుండా పోతవి. ఇందుకు ఓర్పు కలిగి ఉండవలెను. ఈ కర్మ రహస్యమును తెలుసుకొనవలెను. అందుకనే మహాత్ములు పైన ఊచినా తుడుచుకొని పొమ్మన్నారు. ఇలా ఆచరించిన వారు మహాత్ములైనారు. కావున కర్మ విధి వారికి దాసిలాగా పనిచేస్తుంది. దాని గుండా వారికి ఎంత సిరి సంపదలు చేకూరినా దానిని వారు లెక్క చెయ్యరు. కానీ ఒక్కొక్క మహాత్ముడు సిరి సంపదలు చేకూరనివ్వడు. ఎందుకనగా భక్తులు శిష్యుల రద్దీ పెరిగి వారికి తపోభంగము కలుగుతుందని కాబోలు. సిరి సంపదలు దగ్గరకు చేరనివ్వక ఎవరికి తెలియకుండా పిచ్చివాడులాగా తిరుగుచుండును. అయినా వారిని విధి దైవ సంకల్పంగా వారికి ఏ సమయమునకు ఏది కావలగినో అది ప్రక్కవారి చేత అందిస్తుంది. ఈ మహాత్ములకు అలా అందించిన వారికి సిరి సంపదలు వాళ్లకు తెలియకుండానే చేకూరును. కర్మ రహస్యమును ఇలా తెలుసుకొని వర్తించిన వారు అనుగ్రహమునకు పాత్రులై ధన్యులై కడకు జీవితమును కడతేర్చుకొని భగవత్ సాన్నిధ్యములకు చేరుతున్నారు. ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది సామాన్యమైన విషయము కాదు. పూర్వజన్మ సంస్కారం మంచిదిగా ఉన్నవారికే అటువంటి మహాత్ముని సేవ లభిస్తుంది. వారి పూర్వజన్మ మంచి ఫలితమే ఆ మహాత్మునికి సేవ చేయుటకు విధి వీరికి ఆ మహాత్ముని జీవిస్తుంది. వీరికి తెలియకనే ముందు ఆ మహాత్ముని దగ్గరికి వచ్చెదరు. తదుపరి మహాత్ముల దగ్గర మన జన్మ కడితేరగలదని అన్ని విధముల ఆలోచించుకొని ఎక్కడికి పోకుండా ఆ మహాత్ముని నమ్మి సేవించుకుంటూ కడతేరగలరు. ఇది సత్యమని మహాత్ములు చెప్పుచున్నారు. ఇలా కర్మ రహస్యములు తెలుసుకొని ముందుగా కర్మకు లొంగిపోయిన వారికి కర్మే ప్రతివానిని వీరికి లొంగదీయును. అందువలననే సద్గురువు జీవన్ముక్తుడు అయిన పరబ్రహ్మ స్వరూపుని పాదములకు శిరస్సు వంచి ఎవడు నమస్కారము చేయునో వానికి జగమల్లా శిరస్సు వంచునని మహాత్ములే సెలవిచ్చి ఉన్నారు. కావున మనం అహంకార అభిమానములను రూపుమాపినట్లయితే కర్మ రహస్యము తేలికగా తెలుస్తుంది. ఇది మనమందరం గ్రహించవలసిన విషయమై ఉన్నది. మన ఇంట్లో వారికి మన ముఖ్య బంధువులకు ఏమి పెట్టినా మన వారిని తన వారిని ఏ ఫలితమూ కోరము. ఇది స్వార్థమవుతుంది. భగవంతుడికి ఏదేదో సమర్పించుకుంటానని ముందుగా ఒప్పుకొని ఎన్నో కోరికలు కోరుతాం. ఇప్పుడు దేవుడు నావాడని నమ్మకం లేదు కాబట్టి ముందుగా పెడతానన్నవి అన్నీ పెడితే దేవుడు నాకు సహాయం చేయని కారణంగా అన్నీ నష్టపోతాను అన్న కారణంగా దేవునికి ముందుగా ఏమీ పెట్టకుండా నాకు సహాయం చేస్తే ఓ దేవుడా నేను పెడతానన్నది అన్నీ పెడతాను అని మొక్కుకుంటున్నాం. మనం కోరింది జరిగితే మొక్కు తీర్చుకుంటాం, లేదా ఒప్పుకున్నది పెట్టం. కానీ కోరిక తీరితే మొక్కు తీర్చుకొని పెద్ద ఘనకార్యం చేసినట్లుగా సంతోషపడుతూ అందరికీ చెప్పుకుంటాం. ఎలా అనినా నేను దేవుడికి మొక్కుకున్నది సోలాగిడ్డ పొంగలు పెడతానని ఇప్పుడు 5 సోళ్ళ పొంగలు పెట్టా, నేను స్వార్థపరుడిని కాదు, అనుకున్న దానికంటే ఎక్కువగానే పెట్టాను అని చెప్పుకుంటాడు. ఇప్పుడు దేవుడు సహాయం చేస్తేనే మొక్కు చెల్లించావు. బాకీ వాడులాగా ఇది బాకీ తీర్చినట్లవుతుంది. కానీ
నిష్కామ కర్మ కాదు. దీనిలో ముక్తి మార్గము, కడతేరి మార్గము రవ్వంతా లేదు. దేవుణ్ణి సహాయం అడగటం, సహాయం చేస్తే మొక్కు ఘనంగా తీర్చానని చెప్పుకోవటం, ఇది ఎట్లా ఉందంటే ఒకని దగ్గర 10,000 అప్పు తీసుకొని వడ్డీ పైసలతో సహా 12,000 కట్టినాను, లేదా 1,00,000 తీసుకున్నాను, 1,20,000 కట్టినాను అని ఘనంగా చెప్పుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ మొక్కును చెల్లించిన తరువాత ఇక దేవుని ముఖమే చూడడు. ఇది భక్తి కర్మ ఎలా అవుతుంది? దీని గుండా భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది? కానీ మానవులందరూ ఏవేవో కోరికలు పెట్టుకొని టెంకాయలు కొట్టి పూజలు చేయించుకోవటం, దేవునికి పూలమాలలు వేయించడం, భజనలు చేయించి ఘనంగా ప్రసాదం పెట్టడం, ఇవే పెద్ద ఘనకార్యములుగా ఆనందపడిపోతూ ఉంటారు. ఇటువంటివి స్వార్థముతో చేయు కర్మలు. వీటిలో 10 పైసల వంద మాత్రమే ఫలితం వస్తుంది. వీటి గుండా కొన్నంత ఫలితం వచ్చినట్లుగా ఆనందపడిపోతూ ఉంటారు. కానీ ఈ పూజాదులను స్వార్థరహితంగా చేసినట్లయితే కొన్నంత ఫలితం లభిస్తుంది. అయితే దేవుని అనుగ్రహ సహాయము అందవలసి ఉంటే ఫలితము కోరి చేసినా వస్తుంది, కోరకుండా చేసినా వస్తుంది. దేవుని సహాయం అందదలుచుకోనప్పుడు కోరి పూజలు చేసినా రాదు, కోరకుండా పూజాదులు చేసినా రాదు. ఈ రహస్యమును తెలుసుకోవలెను. అయితే ఇప్పుడు పూజలు జపములు ఎలా చేయవలెనన్నచో దేవునికి చేయి అభిషేకములు, పూజలు, నైవేద్య ప్రసాదములు విరివిగా చేసినా స్వార్థం లేకుండా చేయవలెను. అప్పుడు దేవుడు పూజా ఫలితము ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫలితమిచ్చినా సంతోషపడక, ఫలితమివ్వకపోయినా విచారపడక యథాప్రకారము ఉండవలెను. ఇదే నిష్కామ కర్మ రహస్యం.